గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశం చేత, ప్రజల మధ్యలోకి ఆయుర్వేద వైద్యాన్ని తీసుకువెళ్లాలన్న సదుద్దేశం చేత గురు ఆయుశ్రీ సంజీవిని అనేటటువంటి ఆయుర్వేద మాసపత్రికను ప్రారంభించడం జరిగింది. అది నిరాఘాటంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. లాక్‌డౌన్ దాకా అద్భుతంగా నడిచింది. అయితే లాక్‌డౌన్‌లో వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే, ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పైన చాలా వరకు ఆయుర్వేద వైద్యం పైన రకరకాల వాళ్ళు మాట్లాడేటటువంటి అంశాలు రావడం చేత ప్రింట్ మీడియా పైన ప్రజలకు కొంచెం చదివేటటువంటి అవగాహన సన్నగిల్లడంతో మేము కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పైకి రావడం జరిగింది. గురు ఆయు కేర్ ఫార్మా వాళ్ళు, గురు ఆయు కేర్ హాస్పిటల్ వాళ్ళు ఒక చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంజీవిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అంటే ముఖ్యంగా సంజీవిని ఒక ఛానెల్‌ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైనటువంటి మార్పులు, రీసెర్చ్ ఫలితాలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. అది మూలికలు కావచ్చు, ఆయుర్వేద వైద్యం కావచ్చు, ప్రపంచంలో రకరకాలైనటువంటి కొత్త సరికొత్త అంశాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అలోపతిలో వచ్చేటటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు కావచ్చు, అవి రకరకాలైనటువంటి విషయాలు ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఒక అవగాహన కుదిర్చడం కోసం సంజీవిని ఛానల్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు ఈ రోజులలో ప్రధానంగా ఏమిటంటే, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే కీళ్ళవాతం జబ్బులు, అనేకమైనటువంటి కీళ్ళవాతం జబ్బులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సఫర్ అవుతూ ఉన్నారు. అవే కాకుండా ఆర్థరైటిస్ కానివ్వండి, వెన్నునొప్పి సమస్యలు కానివ్వండి, నరాల జబ్బులు కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి రోగాలకు అసలు యాక్చువల్లీ అద్భుతమైనటువంటి వైద్యం ఆయుర్వేద వైద్యంలో మనకు అందుబాటులో ఉంది. అయితే ప్రజలకు ఏమిటంటే ఈ విషయం పైన క్లారిటీ రావట్లేదు. అసలు ఆయుర్వేద వైద్యం దీనికోసం ఉంది, ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత ఏమిటి, ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది సనాతనమైందే కాకుండా ఆధునికమైంది అనే విషయం ప్రజలకు తెలియాల్సినటువంటి ఆస్కారం ఉంది. సో దీన్ని ఒక వార్ ఫూట్ లో తీసుకొని ప్రజల వద్దకు మళ్ళీ సనాతనమైనటువంటి ఆయుర్వేద వైద్యం ఆధునికమైంది, శాస్త్రీయమైంది అనేటటువంటి అంశాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నదే సంజీవిని ఛానల్ యొక్క ఉద్దేశం. అంచేత ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైద్యంలో కూడా ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి. సో ఎన్నో కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ కొత్త విషయాలను ఇటీవల కాలంలో క్యాన్సర్ పైన ఒక రకమైనటువంటి టీకా వచ్చిందని, డయాబెటీస్ కూడా టీకా వచ్చిందని, ఇంకా క్యాన్సర్ రోగులు, తర్వాత డయాబెటిక్ రోగులు, తర్వాత ఇట్లాంటి టీకాను తీసుకున్నట్లయితే ఒక అద్భుతంగా ఆ రోగాలను తగ్గించుకునే దిశలో ప్రయాణం చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి విషయాలపైన ప్రజలకు క్లారిటీ, అసలు అదేమిటి, ఆ వ్యాక్సిన్ ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏమైంది, దాని యొక్క మంచి చెడు ఏమిటి అనే విషయాలను ప్రజల వద్దకు తీసుకుపోవాలన్నదే సంజీవిని ఛానల్ యొక్క ఉద్దేశం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక పరిభాషలో వైద్యం అంటే ఏంటి అంటే ఒక విషయం పైన క్లారిటీ. అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే ముఖ్యంగా క్యాన్సర్ రోగులే ఉన్నారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడే వాళ్ళు అధిక మొత్తంలో ఉన్నారు. లంగ్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తర్వాత యూట్రైన్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి క్యాన్సర్ విషయంలో మనం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే, ఏ రకమైన విధి విధానాన్ని పాటించినట్లయితే, ఏ రకమైనటువంటి మూలికలను కనుక తీసుకున్నట్లయితే, మూలికా వైద్యం చేసుకున్నట్లయితే మనము క్యాన్సర్ రాకుండా నివారించుకునే ఆస్కారం ఉంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఇబ్బందులు ఏమైనా కావచ్చు, ఎలాంటి ప్రత్యేక పరిస్థితులలో మనం నివసించవచ్చు, వాతావరణ పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు కాక, తర్వాత కాలుష్యం పెరిగిపోయి ఉండొచ్చు కాక, ఏదైనా కానీ సో ఈ యొక్క మహమ్మారుల బారిన పడకుండా మనల్ని మనం జాగ్రత్తపరచుకోవడానికి వంటింటి వైద్యం, పెరటి వైద్యంతో చక్కగా చేసుకోవడానికి ఏమేమి ఉపకరణాలు ఉన్నాయి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి వసతులు ఉన్నాయి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనే వాటిని పరిశోధించి, పరిశీలించి, నిగ్గు తేల్చి ప్రజల వద్దకు నవీన కాలపు ఆయుర్వేద వైద్యాన్ని, ఆధునీకరించబడినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని 14 తరాల వైద్య వారసుడైనటువంటి బుక్కా వారి వంశానికి వారసుడైనటువంటి బుక్కా మహేష్ బాబు గారు 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని తీసుకొని మీకు సంపూర్ణమైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని, నవీన వైద్యాన్ని, ఆధునిక వైద్యాన్ని అందించాలన్నదే సంజీవిని ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము.